హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే సాటర్డే వ్లాగ్. సాటర్డే అయితే స్కూల్‌లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే దానికోసం వెళ్ళేసొచ్చాను. మార్నింగే ఇడ్లీ చేశాను. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బట్టలుంటే వాషింగ్ మిషన్‌లో వేసేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది అయ్యేలోపు నా కుకింగ్ అనేది అయిపోతుంది. సో, ఈజీగా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈరోజైతే బెండకాయ ఫ్రై ఇంకా రసం చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. బెండకాయలైతే కొన్నే ఉన్నాయి. అంటే నేను పావు కేజీ తీసుకొచ్చాను. మార్కెట్‌లో కూరగాయల రేట్లయితే చాలా పెరిగిపోయాయి. కేజీ బెండకాయలు 100 రూపీస్‌కి అట్లా ఉన్నాయి. నేనైతే ఓన్లీ పావు కేజీ వరకే తీసుకొచ్చాను. ఈ పావు కేజీ ఫ్రై చేస్తే సరిపోదు కాబట్టి ఇంకా ఇంకొక సైడ్ అయితే రసం చేద్దామని టమాటాలని కుక్ చేసుకుంటున్నాను. మనము ఎప్పుడైనా వెజిటబుల్స్‌కి రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు వీటినైతే స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటాను. టమాటాల్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అందుకే నేను కరివేపాకు రెమ్మలతో పాటు వేసేసాను. అది మరుగుతున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అది మరిగే లోపైతే ఇప్పుడైతే బెండకాయల్ని కట్ చేస్తున్నాను. ఇవైతే చాలా లేతగా ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి. మనకు బెండకాయ ఫ్రైకి చాలా ఫ్రెష్‌గా ఉంటే జిగురు లేకుండా కర్రీ టేస్ట్ బావుంటుంది. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసేసుకొని పైన ఉన్న తొక్కలనైతే తీసేసుకుంటాను. నేనైతే తొక్కల్ని తీసేస్తాను. తినే వాళ్ళైతే డైరెక్ట్ తొక్కలతో వేసుకున్నా కూడా రసం చాలా బావుంటుంది. బాబు తినడనేసి మొత్తం తొక్కలన్నీ తీసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో సరిపోయన్ని వాటర్ వేసేసుకుంటాను. మనం రసం చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగానే వేసేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. రసము థిక్‌నెస్ కంటే ఇలా కొంచెం వాటర్‌గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో సరిపోయేంత చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నాను. రసానికి చింతపండు ఎక్కువగా ఏం అవసరం లేదు. కొంచెం ఒక 3, 4 రెమ్మలు వేసేసుకొని నానబెట్టేసుకుంటే సరిపోతుంది చింతపండు. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది రసానికి. ఇప్పుడు ఇందులోనే కారము, ఉప్పు ఇంకా రసం పౌడర్‌నైతే వేసేసుకుంటాను. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు. అంటే కర్రీస్‌తో ఇష్టంగా తినని వాళ్ళు ఉంటే ఇలా రసాన్ని చేసేయండి. ఇంకా వెల్లుల్లి కూడా దంచుకొని పెట్టేసుకున్నాను. వెల్లుల్లి కాస్త ఎక్కువగా వేసేసుకుంటాను. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు లాస్ట్‌లో కొంచెం వెల్లుల్లి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా వెల్లుల్లి లాస్ట్‌లో వేసేసుకోండి. లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడైతే పోపును అందులో వేసేసుకొని ఈ రసాన్నయితే మరిగించుకుంటాను. ఇదొక 10 మినిట్స్ మరిగిపోతే సరిపోతుంది. రసంలోకి వేయడానికైతే కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇదైతే రసంలో వేసేసుకుంటున్నాను. రసంలోకి కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది. రసం అయితే మరిగిపోతుంది. ఇంకొక సైడ్ అయితే బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. చూడండి బెండకాయ ఎక్కడ జిగురు లేకుండా చాలా బాగా వచ్చింది. కర్రీ ఇలా పొడి పొడిగా ఉంటే మనకు తినడానికి ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా రసం కూడా అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ చేశాక రవ్వ లడ్డు చేద్దామనైతే ఫస్ట్ అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. నేను కుకింగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ అయితే స్టవ్‌ని క్లీన్ చేసేసుకుంటాను. అప్పుడే నాకు మళ్ళీ ఏదైనా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. కిచెన్ మొత్తం నీట్‌గా లేకపోతే కుకింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో, ఫస్ట్ అయితే నేను కిచెన్ మొత్తం క్లీన్‌గా చేసేసుకొని నెక్స్ట్ అయితే రవ్వ లడ్డు చేసిస్తాను. నేనైతే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. ఎందుకంటే బయట ఫుడ్ కొంచెమైనా మానేస్తాడేమో అని. అంటే ఎక్కువేం తినడు. ఎప్పుడన్నా ఒకసారి చిప్స్ అంతే. ఇంట్లో ఏదో ఒకటి ఉంటే పిల్లలకి బయట ఫుడ్ గుర్తురాదు. సో, ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇదే అలవాటవుతూ ఉంటారు కొంచెం కొంచెం. అందుకే ఈరోజైతే స్వీట్ చేసేసుకుంటున్నాను.
ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసము నేను నెయ్యిని వేసేసుకున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకున్నాను. ఇందులోనే రవ్వను వేయించుకుంటాను. సో అందుకే నెయ్యి ఎక్కువగా వేసేసుకున్నాను. నేను ఒక 2 కప్స్ వరకు రవ్వని వేసేసుకుంటున్నాను. 2 కప్స్ అంటే హాఫ్ కేజీ వరకు చేద్దామని హాఫ్ కేజీ తీసేసుకున్నాను. ఇందులోనే తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసేసుకోవాలి. కొబ్బరి పొడి ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది రవ్వ లడ్డూకి. దీనిని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు రవ్వ లడ్డు టేస్టీగా ఉంటుంది. ఇదైతే చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో 2 కప్స్ వరకు షుగర్ని వేసేసుకుంటున్నాను. షుగర్ ఈక్వల్గా వేసేసుకోవాలి. రవ్వ ఎంత వేసుకున్నామో షుగర్ కూడా అంతే వేసేసుకొని కొంచెం హాఫ్ కప్ వరకు వాటర్ని వేసేసుకొని ఇది తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే పిల్లలు బయట ఫుడ్ మానేస్తారు. సో అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి. నేనైతే 1 వీక్ ఒకసారి ఏదో ఒకటి తినడానికి స్నాక్ లాగా చేస్తూ ఉంటాను. ఇంకా బాబు స్కూల్ నుండి వచ్చాకైతే ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తాడు. అంటే వాళ్ళు ఫాస్ట్‌గా లంచ్ చేస్తారు కాబట్టి చాలా ఆకలి మీద వస్తాడు కాబట్టి ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళకి రాగానే తినడానికి ఇలా హెల్తీగా చేసి పెడితే వాళ్ళు కొంచెం హెల్తీ ఫుడ్‌కి అలవాటైపోతారు. చూడండి కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాతనైతే ఇందులో యాలకుల పొడి వేసేసుకొని ఇంకా రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే చాలా కాలుతుంది. మనము వెంటనే ముట్టుకోలేము కాబట్టి ఇది కాస్త చల్లారిన తర్వాతనైతే లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే 10 మినిట్స్ తర్వాత ముట్టుకున్నా కూడా చాలా వేడిగా ఉంది. అందుకే కొంచెం చేతికి వాటర్ని పెట్టేసుకొని అయితే రవ్వ లడ్డుని చేసేసుకున్నాను. అసలు చాలా వేడిగా ఉంది. అందుకే కొంచెం చేతికి తడి పెట్టేసుకొని మనము ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇవన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. వెంటనే బాక్స్‌లో పెట్టకుండా కాసేపు వీటిని ఇట్లనే వదిలేసుకొని పెట్టేసుకోవాలి. లేకపోతే పాడైపోతాయి. మనం కొంచెం గాలికి పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత బాక్స్‌లోకి పెట్టేసుకోవచ్చు. ఇంకా కుకింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని గిన్నెలనైతే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. మనకు కిచెన్ క్లీన్‌గా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిన పని గిన్నెలు వాష్ చేసుకోవాలి. గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇదైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను డైలీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్‌లో వర్క్స్ అన్నీ కంప్లీట్‌గా అయిపోయినట్టే. కొంచెం స్క్రబ్బర్‌తోని క్లీన్ చేస్తే మనకి అంటే డస్టీగా, మురికిగా ఉండకుండా ఉంటుంది నీట్‌గా. మామూలుగా క్లీన్ చేస్తే ఆయిల్ మరకలు అట్లా కనిపిస్తూ ఉంటాయి. అందుకే కొంచెం స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసి వాష్ చేసుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. కిచెన్ అయితే మొత్తం నీట్‌గా సర్దుకొని పెట్టేసుకున్నాను. ఇంకా బయటనైతే చాలా వర్షం పడుతుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంది వెదరు. అందుకే మీతోని కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.